అండి అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ టు యోగ్ స్టాక్. యాక్చువల్గా నేను ఒక వీడియో ఒకటి చూశాను యూట్యూబ్లో. ఆ వీడియోలో ఎవరో అబ్రాడ్ కన్సల్టెన్సీ వాళ్ళది డిస్కషన్ ఏదో జరుగుతుంది. అది చూసిన తర్వాత నాకు అనిపించింది యాక్చువల్లీ ప్రజెంట్ పొజిషన్లో అబ్రాడ్లలో ఎక్కడ కూడా అంత చెప్పుకోదగ్గ జాబులు అయితే లేవు. వీసాలు సరిగ్గా లేవు, ఎవరు వీసాలు చేయట్లేదు. బట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము మిమ్మల్ని ట్రైన్ చేస్తాము, మాకు 4-5 కంట్రీలతో కాంటాక్ట్స్ ఉన్నాయి, డెఫినెట్గా మీకు స్కిల్ తక్కువ ఉన్నా లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకపోయినా లో స్కిల్ జాబులు ట్రై చేస్తాము, హై స్కిల్ జాబులు ట్రై చేస్తాము, తర్వాత ఎంత ఖర్చు అవుద్ది ఏంటి, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ వచ్చినాయి. సో దాని మీద నేను కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా. ఇది డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, అందరూ లాస్ట్ వరకు అయితే చూడండి. నాది ఇంకొక చిన్న రిక్వెస్ట్ కూడా, మీరు వీలైనంత వరకు ఒక 4గురికి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే నా ఉద్దేశము ఈ అబ్రాడ్ కన్సల్టెన్సీ అబ్రాడ్ ఏజెంట్ల మాయలో పడి మీరు డబ్బులు పోగొట్టుకోవద్దు. ఎందుకు ఏంటి అనేది నేను డీటెయిల్గా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను నేను. ఓకే, నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక మన టాపిక్లో కనుక వెళ్తే, ఫస్ట్ థింగ్, ప్రతి వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలని ఆశ ఉంటుంది. 100% దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. కానీ అది ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము ఆ స్వీట్స్ని ఫ్రూట్స్ని అందరూ ఎంజాయ్ చేశారు. ఈ జనరేషన్ వచ్చేటప్పటికి ఏమైందంటే, కొంత ఇప్పుడు జాబులు లేవు, ఎక్కడ ఈ వీసాలు లేవు, తర్వాత ఈ అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత గందరగోళం నడుస్తుంది, ప్లస్ వేరే కంట్రీస్లో జాబులు లేవు, ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏఐ వచ్చి జాబులు పీకేస్తుంది. ఇలాంటి టైంలో మీ అబ్రాడ్ డ్రీమ్ కోసము మీరు ఉన్న కాస్త డబ్బులు తీసుకుపోయి ఆ ఏజెన్సీ వాళ్ళకి తగిలేసి అటు ఇటు కాకుండా అయిపోతారు అన్న ఉద్దేశంతో నేను క్లారిటీ ఇద్దామని చెప్పి చేస్తున్న వీడియో అనమాట. ఇది లే ఆఫ్స్ జరుగుతున్నాయి, రిడెండెన్సీలు బీభత్సంగా జరుగుతున్నాయి, కంపెనీలు డౌన్ అయినాయి. ఎందుకు? దీనికి కారణం ఏంటి అంటే, బిజినెస్ లేదు, ప్రాజెక్టులు ఆగిపోయినాయి. మీకు ఎప్పుడైనా జాబ్ రిక్రూట్మెంట్ ఎప్పుడు పెరుగుతుందండి? మీకు బీభత్సంగా మార్కెట్ నడుస్తూ చక్కగా రెగ్యులర్ ఫ్లో ఇన్ అండ్ అవుట్ ఉంటే దానివల్ల ప్రాజెక్టులు కొత్త వస్తాయి, ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి వరల్డ్ మొత్తం అన్సర్టెనిటీ అయిపోయింది. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, కన్సల్టెన్సీ వాళ్ళు మీకు చాలా స్వీట్గా చెప్తారు, నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అది. వాళ్ళు చాలామందికి హెల్ప్ చేశారు, చాలామందికి జాబ్లు ఇప్పించారు, ఒకప్పుడు నడిచింది. కానీ ఏంటంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఓకే ఫైన్, మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి, ఇప్పుడు మీకు క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పర్సన్ బీటెక్ చదివాడు, 3 years 4 years అయింది జాబ్ లేక. ఓకే, చిన్న చిన్న జాబులు ఎక్స్పీరియన్స్ కోసం చేశాడు. ఆ పర్సన్కి వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? మేము నిన్ను డెఫినెట్గా ట్రైనింగ్ ఇచ్చేస్తాము, ఏదో ఒక కోర్స్ నేర్పించేసి ట్రైనింగ్ ఇచ్చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేస్తాం. నాకు యూకేలో రిక్రూట్మెంట్ కంపెనీ తెలుసు, యూఎస్లో రిక్రూట్మెంట్ కంపెనీ తెలుసు. అఫ్ కోర్స్ యూఎస్ అంటే H1, యూకే అంటే Tier 2 ఎప్పుడైనా చేసుకోవచ్చు. యూరోప్ అన్నా కూడా సేమ్ ప్రాసెస్. మీకు మీరు అక్కడి నుంచి నేను మాట్లాడిచ్చేస్తా, మీకు వాళ్ళు కనుక ఓకే అయిపోతే మీరు తీసుకుంటారు, మీరు నెక్స్ట్ వాళ్ళకి డబ్బులు కట్టేసి వీసా ప్రాసెస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది మీకు చెప్పేది. ఎందుకంటే ఆశ అనేది చాలా మందికి ఉంటుందండి, అబ్రాడ్ వెళ్ళాలన్న ఆశ. ఈ ఆశలో ఏంటంటే రియాలిటీని మర్చిపోయి తొందరపడి మనం కొంత డబ్బులు అనేది పోగొట్టుకుంటాం. నా ఉద్దేశం ఏంటంటే, మీరు అబ్రాడ్ వెళ్ళవద్దు అని కాదు, లేకపోతే మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలని కాదు, కాకపోతే రియాలిటీ తెలుసుకుని వెళితే బెస్ట్. మీరు క్లారిటీగా ఒక పాయింట్ ఆలోచించండి. లోకల్లో ఆ స్కిల్ ఉన్నోళ్ళు కొన్ని వేల మంది అప్లికేషన్లు పట్టుకొని లైన్లో నిలబడ్డారు. ఆల్రెడీ పాస్పోర్ట్లు ఉన్నోళ్ళు ఉన్నారు, సిటిజన్స్ ఉన్నోళ్ళు ఉన్నారు, పర్మనెంట్ రెసిడెన్సీలు ఉన్నోళ్ళు ఉన్నారు. మీరు ఏ కంట్రీ తీసుకోండి, ఐఎమ్ నాట్ పర్టికులర్లీ పాయింటింగ్ యూకే ఆర్ యూఎస్ ఆర్ యూరోప్, ఏ కంట్రీ అని తీసుకోండి. వీళ్ళందరినీ కాదని ఆ కంపెనీ ఓడు నీ అంతటోడు లేడని అబ్రాడ్ నుంచి నీకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ చేసి నిన్ను మీద డబ్బులు ఖర్చు పెట్టి, లేకపోతే నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చి మీకు జాబ్ ఇచ్చి, అసలు దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రియాలిటీ. ప్రజెంట్ సిచ్యువేషన్లో 100% నాట్ ఎట్ ఆల్ రియాలిటీ. ఓకే, వాళ్ళు వీసా చేయాలంటే, నేను యూకే తీసుకునే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. Tier 2 వీసా మీద యూకేకి రావాలంటే మీరు మీ బీటెక్ అయిపోయి 3 years 4 years ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ ఒక ఏజెంట్ను పట్టుకొని వీసా చేయించుకొని రావాలంటే లిటరలీ ఇట్ ఈస్ కాస్టింగ్ 25 lakhs.
స్టిల్ పీపుల్ ఆర్ రెడీ టు స్పెండ్ దట్ 25 lakhs. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ అనేది తెలుస్తుంది. జాబులు రాక అందరూ షాపులలో పనిచేస్తున్నారు. నేను చాలామంది చూసా, షాపులలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే క్యాష్ ఇన్ హ్యాండ్కి పనిచేసే వాళ్ళు ఉన్నారు, ట్యాక్సులు కట్టుకుంటా. అంటే ఎవరైతే మీకు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని అబ్రాడ్ పంపిస్తామని చెప్తున్నారో వాళ్ళతోటి మీరు ఏం మాట్లాడతారంటే, నేను ఇప్పుడు ₹1 కూడా ఇవ్వను, ఓకే, నా ఇంటర్వ్యూ అయిపోయి నాకు జాబ్ వచ్చి అబ్రాడ్ వెళ్ళి ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత 1 నెల 2 నెలలు జీతం తీసుకున్న తర్వాత మొత్తం నాకు ఇవ్వద్దు అసలు, జీతం మొత్తం వాళ్ళనే తీసుకోమని చెప్పండి, ఒక 6 నెలలు తీసుకోమని చెప్పండి, మీరు 6 నెలలు సర్వైవ్ అవ్వండి. అంటే ఇది కైండ్ ఆఫ్ ఏ ఓపెన్ ఛాలెంజ్ నేను చెప్పేది. నిజంగా అబ్రాడ్లో జాబులు ఉన్నాయి, అబ్రాడ్ పంపిస్తున్నారు అని అనుకునే వాళ్ళకి 6 months అగ్రిమెంట్ రాయండి మీరు, ఓకే. వీసాకి ₹1 ఖర్చు పెట్టను, ఓకే. తర్వాత ఏ ప్రాసెస్కి అపార్ట్ ఫ్రమ్ బయ్యింగ్ ఏ ఫ్లైట్ టికెట్ అండ్ యువర్ ఓన్ ఎక్స్పెన్సెస్ మీ ఏదైతే ఉంటాయో అవి తప్ప, ఓకే, డబ్బులు ఖర్చు పెట్టకుండా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఆ వీసా అప్లై చేసి అబ్రాడ్ తీసుకెళ్ళి మీకు సర్వైవల్ ఇవ్వమని చెప్పండి. ఒక మేబీ మీరు వేరే యూరప్, యూకెన్, ఆస్ట్రేలియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, $1,000 లేకపోతే ఒక 1,000 pounds సర్వైవల్ అమౌంట్. లేదు అది కూడా నేనే పెట్టుకుంటా, నువ్వు ఎంత అయితే నాకు ఆ 25 lakhs కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాస్ట్ పూర్తయ్యే వరకు నా శాలరీ మొత్తం నువ్వు తీసుకో, అక్కడి నుంచి నేను తీసుకుంటా అని చెప్పండి. మీరు ఇది గనక వాళ్ళు ఒప్పుకొని మిమ్మల్ని అబ్రాడ్ పంపిస్తే మీ అంత అదృష్టవంతులు ఇంకోరు లేరు. ఎందుకంటే వాళ్ళ డబ్బుల కోసమైనా సరే మీకు జాబ్ ఇస్తారు కదా, అట్లీస్ట్ ఆ డబ్బులు సంపాదించుకోవాలి కదా. వాళ్ళు 25 lakhs చదువుకున్నా అంటే 6 నెలలైనా మీరు జాబ్ చేస్తారు కదా. 6 నెలల ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వేరే జాబ్ ఎత్తుకొని మారచ్చు, అది వేరే విషయం, ఓకే. ఎందుకంటే మాటలు స్వీట్గా ఉంటాయండి, ట్రాప్స్ కూడా చాలా స్వీట్గా ఉంటాయి. అబ్రాడ్ వెళ్ళాలనే ఆశలో ఈ ట్రాప్లో ఈ స్వీటు తింటే అది మనకి మిరపకాయలాగా కారంగా ఉంటుంది, తర్వాత తెలుస్తుంది ఆ విషయం. ఇండియాలో బాగానే ఉంటుంది, ఇంటర్వ్యూ చేస్తా ఎవరు చేస్తారు మీకు తెలుస్తా ఇంటర్వ్యూ ఎవరు చేస్తున్నారో, ఓకే. మీరు ఇప్పుడు ఒక కన్సల్టెన్సీ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూకేలో ఒక కన్సల్టెన్సీ ఉంది. వాడు ఫోన్ చేస్తాడు, ఐ యూ సో అండ్ సో, ఎస్ ఐ యామ్, ఓకే, దిస్ ఈస్ ద పొజిషన్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు రిక్రూట్ ఎ పర్సన్, నాకు ఇక్కడ పర్టికులర్ ఆ స్కిల్ సెట్ దొరకలేదు అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు రిక్రూట్ యూ. నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లేదా, నేను ఫారెన్ వద్దామని చెప్పి ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నావు, ఏ లెక్కన నువ్వు ఆ పొజిషన్కి సూట్ అవుతావు? జడ్జి యువర్ సెల్ఫ్. మీకు ట్రైనింగ్ ఇచ్చి అంత ఉదార స్వభావం ట్రైనింగ్ ఇచ్చి ఇంగ్లీష్ రాకపోయినా కొద్ది గొప్ప ఇంగ్లీష్ నేర్పించి దాంట్లో వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే మీరు కమ్యూనికేషన్ వస్తే చాలండి మేము పంపించేస్తాం అబ్రాడ్ అంట. వీసాలు అవసరం లేకుండా పర్మనెంట్ రెసిడెన్సీ ఉండి సిటిజన్షిప్లు ఉండి ఇంగ్లీష్లో తోపుండి కంట్రీలో 10 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు పోయి ఏడుస్తున్నారు 1 year నుంచి ఒక్కొక్కటి జాబులు రాక. అట్లాంటిది హౌ కెన్ యూ బిలీవ్ దట్ మీకు ఇంగ్లీష్ నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టించి మిమ్మల్ని అక్కడ పంపిస్తా అంటే. సో ఫ్రెండ్స్, నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే దయచేసి ఇలాంటివి నమ్మకండి. ప్రజెంట్ మార్కెట్ బాగలేదు, ప్రతి కంట్రీలో ఇమిగ్రేషన్ రైట్స్ బీభత్సంగా అవుతున్నాయి, ప్రతి కంట్రీ కూడా ఇన్డెప్త్ చెకింగ్ చేస్తుంది. మీకు వీసా అప్లై చేయాలి అంటే నిజమైన ఎక్స్పీరియన్స్, రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటే ఫైన్. లో స్కిల్ వీసా వేరే ఉంటుందంట, హై స్కిల్ వీసా వేరే ఉంటుందంట. నేను ఎక్కడ చూడలేదు భయ, ఇది స్కిల్ అంటే స్కిల్లే ఉంటుంది, లో స్కిల్ వాడికి వీసా ఎందుకు ఇస్తారు? నీకు లో స్కిల్ ఉన్నప్పుడు, నీకు ఇండియాలోనే జాబ్ రానప్పుడు నీకు అబ్రాడ్లో జాబ్ ఇస్తారా? అంటే పొజిషన్ అలా ఉందంటున్నాను నేను, అనేది రాదని నేను అనట్లేదు. ఎస్, 100% టాలెంట్ ఉంటుంది, ఒక్కోసారి అదృష్టం బాగలేక జాబ్ రాకపోవచ్చు, కానీ ఇది నమ్మటం కరెక్ట్ కాదు, 100% నమ్మటం కరెక్ట్ కాదు. అబ్రాడ్ ఏజెన్సీస్ ట్రైనింగ్ ఇచ్చి పంపించి అక్కడ జాబులు ఇప్పిస్తాము అని అంటే మాత్రం మీరు నేను చెప్పినట్టు ఇదే కండిషన్లో ఫాలో అవ్వండి. 6 నెలలు మా డబ్బులు మొత్తం వాళ్ళు ఎంత లెక్క చెప్తారో ఆ లెక్క మొత్తం డబ్బులు శాలరీ తీసుకున్న తర్వాత ఆ తర్వాత నుంచి మా పే మాకు ఇచ్చేసేయండి అని చెప్పండి. చూడండి, ఈ కండిషన్లో కనుక మీకు జాబ్ వస్తే మాత్రం హ్యాపీగా బయలుదేరండి, మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అయితే లీడ్ చేయండి. బట్ ఒక్కసారి డబ్బులు వేరేవాడి చేతిలో పడితే మాత్రం రావు ఖత్తం, ఫర్గెట్ ఇట్. మీకు ఒక 5 లక్షలు కట్టండి ఫస్ట్ అంటారు, కడతారు. వీసా ఏమైంది? వస్తుంది, ఇక్కడ దాకా వచ్చింది, బస్ స్టాండ్ దాకా వచ్చింది, బస్సు ఎక్కుతుంది, లోకల్ సిటీ బస్ ఎక్కింది,
అక్కడ కంపెనీస్ ఏంటంటే ఎవడో మనోడే ఇంటర్వ్యూ చేస్తాడు, ఎవడు ఉండడు, ఎవడో ఇక్కడ కంపెనీ పెట్టుకున్నాడు ఎవడో ఉంటాడు కదా, వాళ్ళే ఇంటర్వ్యూ చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, వీసా అప్లై చేస్తారు. ఇక్కడ ఏమైనా తేడా వచ్చిందంటే వీసా రాదు, లేదు వీసా వస్తుంది, మొత్తం 25 లక్షలు కడతాం, ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ ఉండదు. ఇలాంటి తలనొప్పులన్నీ ఉంటాయి. గ్యారంటీడ్గా మీకు జాబ్ ఉందా, ఆ లెటర్ ఉందా, ఆ కంపెనీ పేరుందా, వచ్చి జాబ్ చేయండి, ఆ డబ్బులు 6 నెలలు వాళ్ళని తీసుకోమని చెప్పండి. ఈ కండిషన్ మీద అయితే మీరు నమ్మి రావచ్చు. బట్ ఇక్కడ నేను ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడట్లేదు, లేకపోతే అలాగని చెప్పేసి ఎవరిని డిస్కరేజ్ చేయట్లేదు, మీకు నాలెడ్జ్ లేదనట్లేదు. ప్రస్తుత వాస్తవ పరిస్థితి మాత్రమే నేను చెప్తున్నాను. ప్రజెంట్ కండిషన్ అండ్ అబ్రాడ్ ఈజ్ వెరీ 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 బ్యాడ్. సో డబ్బులు పోగొట్టుకోకుండా మీరు అబ్రాడ్ వెళ్ళి జాబ్ చేసుకుంటాను అంటే హ్యాపీగా చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ డబ్బులు నష్టపోయి మాత్రం మీరు అప్పుల పాలయ్యి అనవసరంగా అది తీసుకపోయి పేరెంట్స్ మీద వేయటమో, లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ ఫ్యామిలీ మీద చూపించటమో, ఇలాంటి ఇబ్బంది మాత్రం పడద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.